ముఖ్యంగా మీ అందరికీ, నేను పక్కనే నిజామాబాద్ జిల్లాలో ఉంటా. ఏం చెప్పాలా, కరీంనగర్ వాళ్ళకి ఏం చెప్పాలన్నా కూడా మీరు 10 ఏళ్ళు అడ్వాన్స్ ఉంటారు. నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని చూసి ఏమనుకుంటామంటే ముందు కరీంనగర్ ప్రారంభిస్తుంది, ఆ తర్వాత మనం ఎప్పుడో అనుసరిస్తామనేటువంటి నిజామాబాద్లో ఉంది. అమ్మ సపోర్ట్ కొడుతుంది, మీరు ఎవరు సపోర్ట్ కొడుతున్నారు, మీ గురించే చెప్తున్నా, నిజంగానే చెప్తున్నా. వ్యవసాయంలో కానీ నేను గమనిస్తూ చిన్నప్పుడు చూస్తున్నాను, ఫైనాన్స్ పెడితే ముందు కరీంనగర్ పెట్టుకుని మీరు రీసెంట్గా మేము మొదలు పెట్టాం. టమాటా కరీంనగర్ జిల్లా రైతులు కూడా పాత్ర ఉంది. ముఖ్యంగా మేము ఢిల్లీకి 4 సార్లు ఢిల్లీలో ధర్నాలు చేసినాం, పదయాత్ర చేసినాం. 2007లో మొదలుపెట్టి 14 వరకు అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వాలు స్వీకరించలేదు. కేంద్రంలో మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఒక 5 సంవత్సరాలు నిరంతరంగా అనేక సార్లు విజ్ఞాపనలు చేసినప్పుడు కూడా పట్టించుకుంటే ప్రభుత్వాలు అంత తేలిగ్గా రైతు సమస్యల మీద స్పందించవు. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. అన్న చెప్తున్నాడు, మేము స్వయంగా వారి నాయకత్వంలో అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పసుపు బోర్డు ఇవ్వమండి, మీకు పంటకు ఒక బోర్డు ఇవ్వ ఆలోచన, కానీ మేము విడిచిపెట్టలేదు, మీకు కొట్లాడతానే. మేము చివరికి చెప్పాను కదా, 183 మంది నిజామాబాద్ పార్లమెంటుకు నామినేషన్ వేసేసి 25,000 రూపాయలు డిపాజిట్ కట్టి నామినేషన్ వేస్తే, ఆ తర్వాత మళ్ళీ అట్లా కూడా కాదని చెప్పేసి వారణాసికి పోయి కూడా నామినేషన్ చేస్తే చివరికి మొత్తం మీద ఇలా కోరుతుంది. మేజర్ గా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లో కొంత భూభాగం, ఆదిలాబాద్ లో కొంత, ఈ గోదావరికి ఇరువైపులా ఉన్నటువంటి పసుపు ఉత్పత్తి ఉంది. దాన్ని మరింత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హామీ ఇచ్చి తర్వాత చెల్లించింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏది కొట్లాడంది రైతుల దగ్గర భూములు గుంజుకోవడం అంటే అటు 500 ఫీట్లతోటి అద్దులు పాతేస్తే ఈడు అమ్ముకోలేడు, వ్యవసాయం చేయలేం. దాన్ని కొట్లాడితే 2011లో పైసలు ఇచ్చారు, మోడీ గారు వచ్చిన తర్వాత లైన్ కూడా దేశంలోనే రైతులకి ఈ పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అనుకునేది. ఆ మధ్య WTO మీటింగ్ అబుదాబిలో జరిగితే అక్కడికి వెళ్ళాము. WTO అంటే మీకు తెలుసు కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. హెలికాప్టర్లలో మందు కొడతాం, ఆ స్థాయిలో ఉంటాయి కదా. అంటే మా పరిస్థితి కూడా దూరంగా ఉన్నాయా, మాకు కూడా గిట్టుబాటు అయితే లేదు అని చెప్పి అక్కడ మిగతా యూరోప్ దేశాల రైతులు కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే వినియోగం ప్రేమ రైతు మీద లేదు. భారతదేశంగా ప్రపంచమంతా అదే పరిస్థితి. మీరు చూడండి, ఒక రూపాయి ఎరగనియారు. అరే ఇప్పుడు 60% రైతాంగం ఉన్నది, రైతుల మీద ఆధారపడే వాళ్ళు 60-70% ఉంటే అప్గ్రేడ్ అయ్యి అధిక ఉత్పత్తిని ఏ విధంగా సాధించాలా, డిమాండ్ ఏ విధంగా క్రియేట్ చేయాలా అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం ప్రయత్నం చేస్తున్నాం. నేను ఎక్కువగా సమయాన్ని తీసుకుని పెద్దలు మాట్లాడాల్సింది ఉంది. నాకు నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. నేను మొట్టమొదటిసారి ఇక్కడికి ఈ మేళాకు రావడం జరిగింది. గతంలో మేము స్వదేశీ మేళాలు నిర్వహించుకున్నాం. కరీంనగర్లో కూడా చేసాం 2005లో, నిజామాబాద్లో, హైదరాబాద్లో. చాలా కష్టమైనటువంటి విషయం. మనకు ఎంతో ఒక 6 నెలల ముందు కష్టమైపోయి ఇంత పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుంది. వాళ్ళ విధంగా కూడా ఒక భగీరథ ప్రయత్నాన్ని చేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు సహకార రంగం అనేది దాని నుంచి ఆశించలేదు. దాని ఫలితాలు ప్రొడ్యూసర్స్ కంపెనీస్ కి ప్రోత్సాహకాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి సబ్సిడీస్ ఉన్నాయి కాబట్టి, తర్వాత ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టడం జరిగింది. కాబట్టి కోరుకుంటూ
పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్.